నిన్ను ఎదవనుకున్న వాళ్ళందరూ ఎదవలైపోయే రోజు ఒక రోజు వచ్చి దాగు. నిన్ను వేస్ట్గాడు అనుకున్న వాళ్ళంతా వాళ్ళు వేస్ట్గాడు అనుకునే రోజు ఒక రోజు వచ్చి దాగు. అది చేస్తాడు దేవుడు. అంటే నీ టాలెంట్ మీద నమ్మకంతో నేను చెప్పట్లా, అసలు నీకేం టాలెంట్ తగలబడిందో నాకేం తెలుసు. కానీ నీవు నమ్మావు చూడు, నీకు తోడై ఉన్న వాని బలాన్ని బట్టి చెప్తున్నాను నేను. నువ్వు విశ్వసించావు చూడు, నువ్వు హత్తుకున్నావు చూడు, నువ్వు ఆరాధిస్తున్నావు చూడు, నువ్వు విశ్వాసంతో ఎదురు చూస్తున్నావు చూడు, నువ్వు నమ్మకంతో కాచుకున్నావు చూడు. ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి ఆయన బట్టి చెప్తున్నాను నేను. నువ్వు దద్దమ్మవే కావచ్చు, కానీ నువ్వు ఎవరిని ఆశ్రయించి ఎవరిని విశ్వసించావో అతడు మొనగాడు. నిన్ను ఎదవా అన్నోళ్ళందరినీ ఎదవలను చేస్తాడు. కొంచెం వెయిట్. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని. వాస్తవానికి అప్పుడు అబ్రహాముకి ఒక్క కొడుకు కూడా లేడు, అసలు సంతానమే లేదు. భార్య భర్త ఇద్దరు మృతతుల్యమైన శరీరాలను కలిగి ఉన్నామన్నట్లుగా అనుకున్నారు. సైన్స్ ప్రకారం ఎన్ని వైద్యాలు చేసి ఎన్ని తిప్పలు పడినా సహజంగా పిల్లలు పుట్టే పరిస్థితి వారికి లేకుండా అయిపోయింది. ఈ క్రమాన్ని బట్టి ఇక లేదులే మనకు సంతాన ప్రాప్తి అని బహుశా ఒక విరక్తిలో ఉన్నారు. దాదాపు అప్పటికే 75 ఏళ్ళు వచ్చినాయి అబ్రహాంకి, ఆయన భార్య శారాకి 65 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పటి లెక్క ప్రకారం అయితే శారాని మనం బామ్మగారు అంటాం, 65 ఏళ్ళు. మరి అబ్రహాముని తాతయ్య గారు అంటాం, 75 ఏళ్ళు. అంత ఏజ్లో ఇంకా ఏం పిల్లలే అని ఒక విరక్తిలో బహుశా ఉన్నారేమో. ప్రతి మనిషి దేవుణ్ణి వెతకాలంటే ఏదో ఒక ప్రతికూల పరిస్థితిని బట్టి ఎక్కువ శాతం మంది దేవుణ్ణి వెతికారు. అన్ని పరిస్థితుల్లో అనుకూలంగా ఉన్న వ్యక్తి దేవుణ్ణి వెతకడు. లోకాన్ని అనుభవించడానికి లోకాన్ని వెతుకుతూ ఉంటాడు. ఏదో ఒక విషయంలో బాధ, వేదన, శ్రమ, ఇబ్బంది, కొరత, కొదువ కలిగినప్పుడే, మనుషుల దగ్గర నుంచి ఏ సహాయం అందనప్పుడే, మనుషులు మేమేం చేయలేమని చేతులు ఎత్తేసినప్పుడే దేవుణ్ణి వెతుకుతాడు. నా జీవితంలో కూడా అదే జరిగింది. 2002వ సంవత్సరంలో ఖచ్చితంగా నేను కూడా ఇదే అనుభవంలోకి వచ్చాను. మనుషుల మీద ఆధారపడి, విస్తారమైనటువంటి వారికి మ్రొక్కి వారి మీద ఆధారపడి, భయంకరమైన శ్రమానుభవంలో నలిగి, చివరికి ఫ్యామిలీలో మరణాలు కూడా జరిగి, ఏం చేయాలో, ఎవరు ఆదరిస్తారో, ఎలా బయటపడాలో ఏ విధమైన ఆదరణ లేక, ఎవరిని అంటాం, ఎవరి మీద మనం కోపడదాం, ఎవరి మీద సణుగుదాం, ఎవరి మీద గొణుగుదాం, ఏ ఆదరణ లేక వేదన చెంది చివరికి దేవుడే కదా ఎవరికైనా దొరికేది. దేవుడా, నన్ను ఎందుకు పుట్టించావు, నాకు ఎందుకు ఈ జన్మని ఇచ్చావు, నా జీవితం ఇట్లా ఎందుకు తగలబడింది, నాకు ఈ కష్టాలేంది, నాకు ఈ బాధలేంది, నాకు ఈ పరిస్థితులేంది, నా కుటుంబానికి దరిద్రత ఏంది, నా కుటుంబానికి శాపం ఏందని కలిగిన శ్రమను బట్టి నేను కూడా దేవుణ్ణి వెతికాను. అబ్రహాము ఒక కొరతతో వెతికాడు. అంతకుముందు ఆయన కూడా విగ్రహ సంబంధమైన ఆరాధనలోని కుటుంబానికి చెందినోడే. ఆయన కూడా విసుగు చెందినట్టున్నాడు. అది ఇది అని తిప్పలబడి ఏ దారి దొరక విసుగు చెంది, ఇవన్నీ కాదు, అసలు నిజమైన దేవుడు ఎవరో, జీవం గల దేవుడు ఎవరో వేరుగా ఉన్నాడు, ఆయన్ని కనుగొంటేనే నేను ఏదన్నా పరిష్కారం పొందుతానని వెతికినట్టున్నాడు. మత్తయి సువార్త 7:7లో చెప్పాడు కదా, వెదగుడి మీకు దొరుకునని. వెతికిన వానికి దొరుకుతాడంతే. హల్లెలూయా. తట్టుడి మీకు తీయబడును, అడుగుడి మీకు ఇవ్వబడును. నిజమైన దేవుడు ఎవరు అనే అన్వేషణ శ్రమలో, వేదనలో, కొరతలో, కొదువలో, దుఃఖంలో, బాధలో చాలామందికి కలిగింది. అబ్రహాం జీవితం కూడా దాదాపు ఈ అనుభవాల్లోనే వచ్చింది.
అప్పుడు జీవం గల దేవుడు దర్శించాడు. నీ అన్వేషణ నాకు నచ్చింది, మొత్తానికి సత్యాన్వేషణ జరిగించావు, నేనే దేవుణ్ణి, మరి ఏ దేవుడు లేడు, రా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఏ విషయంలో కొరత కొదువ కలిగి నలిగిపోయావో, అనేక మంది వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడుతుంటే, ఆఖరికి నీ ఇంట ఉన్న దాసీలు సైతం వారి సంతానాన్ని ఎత్తుకొని నీ ముందు ఆడిస్తూ ఉంటే, నువ్వు నీ భార్య వేదన పడి, అయ్యో మాకెందుకు అలాంటి ఆనందకరమైన అనుభవం లేదు అని చాలా వేదన చెంది, ఆ కొరత విషయంలో సిగ్గుపడి అవమానం ఫీల్ అయిపోయి చాలా వేదన పడ్డారు కదా. చింతపడద్దు. ఆ సమస్య కోసం మెయిన్గా నువ్వు నలిగావు కాబట్టి అక్కడే నేను నీ దీవెన స్టార్ట్ చేస్తాను. రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను ఒకటి కాదు, లేదా ఒక కొడుకు ఒక కూతురు కాదు, ఒక గొప్ప జనముగా నిన్ను చేస్తానని మాట ఇచ్చేశాడు ఆయన. హల్లెలూయా. ఏమని మాట ఇచ్చాడు? ఒక్కడు కూడా సంతానము లేని అబ్రహాముకి నిన్ను ఒక జనముగా చేసేస్తానని మాట ఇచ్చాడు. అంటే ఒక వాగ్దానం చేశాడు. మరి మిమ్మల్ని దేవుడు కలుసుకున్నప్పుడు మీకు ఏదన్నా వాగ్దానం చేశాడేమో మీరు చెయ్యెత్తి చెప్పాలి. నన్ను కలుసుకున్నప్పుడు కూడా నాకు కొన్ని వాగ్దానాలు చేశాడు ఆయన. నేను కూడా దేవుణ్ణి కలుసుకున్నప్పుడు, నన్ను ప్రభువు కలుసుకున్నప్పుడు నాకున్న పరిస్థితులను బట్టి నాకు కూడా కొన్ని ప్రామిసులు చేశాడన్నా, కొన్ని వాగ్దానాలు చేశాడు అంటే చేయొద్దండి. అది నేను స్పష్టంగా ఎరుగుదును అంటే అనుభవం నీకుంటే చెయ్యొద్దు, ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఏం పెళ్లి చూపులు కాదు. దేవునికి మహిమ. హల్లెలూయా. కొంతమంది చేతులు ఎత్తలా అంటే, ఒకవేళ దేవుణ్ణి కలుసుకున్నప్పటికీ వారికి దేవుడు ఏమీ వాగ్దానం చేయలేదా, లేకపోతే ఏదో చేశాడులే కానీ నువ్వు చెప్పు అనే. నాకు తెలిసి ఖచ్చితంగా ఏదో ఒక అక్కరలో, ఏదో ఒక శ్రమలోనే మనం దేవుణ్ణి వెతికాం. ఆయన మనల్ని కలుసుకున్నప్పుడు ముందుగా మనకి ఆయన మాటల్లోని ఆదరణ, ఆయన వాగ్దానమే. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం విషయంలోకి వచ్చేసరికి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం వాస్తవంగా అప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం. ఆ దేవుడేదో మాట్లాడాడులే, ఆయన ఇచ్చిన మాట ప్రకారం నాకు సంతానాన్ని ఇస్తాడు అని నమ్మటానికి, నిరీక్షించడానికి, ఎదురు చూడటానికి ఆధారము లేని పరిస్థితులు అవి. ఎందుకంటే 75 ఏళ్ల వయసు వచ్చిన వానికి ఒక 25-30 ఏళ్లలో పెళ్ళైతే కనీసం 40 ఏళ్ళు తిప్పలు పడి ఉంటాడు కదా. అవునా కాదా? అవునంటే నోరు తెరిచి అవునానండి, డౌట్ లేదుగా. 40 ఏళ్ళు తిప్పలు పడి ఉంటాడు. బహుశా ఆరాధనలు చేసి ఉంటాడు, కనపడ్డదాన్నల్లా సేవించి ఉంటాడు. ఏది? ఆ సమస్య పరిష్కారం అయిద్దని. తన పితరుల మార్గంలో నడిచి ఎన్నో తిప్పలు పడి వారు సేవించిన వాటిని ఎన్నిటిని ఆరాధించాడో, ఎన్ని వైద్యాలు పొందాడో, ఎంతమంది ఎన్ని సలహాలు చెప్పారో. అబ్రహాం గారు లేదండి, అబ్రహాము కాదు, అబ్రాము అవకాశం లేదండి, నీ భార్య పరిస్థితి బాగలేదండి, నీ పరిస్థితి బాగలేదండి, పిల్లలు పుట్టే ఛాన్స్ లేదండి అని ఇదేదో సంతానం గొడవ అనుకోవాకండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరెవరికి ఏ రకాల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని వదిలించుకోవడానికి నువ్వెన్ని తిప్పలు పడ్డావో, ఎన్ని ఆరాధనలు చేశావో, ఎన్నిటికి మొక్కావో, ఎన్ని బాధలు పడ్డావో, నియమనిష్టలతో ఎంత భక్తి చేశావో, ఎంతమంది ఎన్ని రకాల సలహాలు చెప్పారో. అబ్బో ఇది సాధ్యం కాదు, ఇది చాలా కష్టం అని, ఇది అట్లా, ఇది ఇట్లా, నువ్వు బయటపడే ఛాన్స్ లేదు, నీ పని అయిపోయింది, ఎవరెవరు ఎన్ని రకాలుగా నీతో మాట్లాడారో. నీ బాధలు నీకున్నాయి. అబ్రహాం అనేవానికి ఆయనకున్న సమస్యలు అయ్యి. ఏం సమస్య అంటే మెయిన్ ఒక అవమానకరమైన పరిస్థితి. పాపం శారమ్మ వెళ్ళి ఎవరు బిడ్డనన్న పట్టుకుంటే, ఆ గొడ్రాళ్ళు పట్టుకుంది, నా బిడ్డకి ఏమన్నా అయింది. గొడ్రాలకి శుభకార్యాలకు ఆహ్వానం ఉండదు. ఏదన్నా ఒక పని మొదలు పెట్టేటప్పుడు సంతానవతి చేత ప్రారంభింపజేస్తారు కానీ గొడ్రాల చేత చేయరు.
కాబట్టి అదొక అవమానకరమైన జీవితం. వాళ్ళకి ఆ ఒక్కటే సమస్య. ఇక నీ సంగతి ఏంటంటే, నాకు బోల్డన్ని ఉన్నాయి, నాకున్న బాధలు నాకున్నాయి. అయితే ఆ ఒక్క సమస్య విషయంలో అబ్రహాం పరిస్థితి ఏంటంటే, నిరీక్షించడానికి ఆధారం లేనటువంటి పరిస్థితి. ఎట్లనన్నా బయటపడతాం, ఈ కార్యం జరిగిద్దని ఎదురు చూడటానికి అవకాశం లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు చెప్పిన వాగ్దానాన్ని, దేవుడిచ్చిన ప్రామిస్ని అవిశ్వాసము చేత సందేహింపక విశ్వాసముంచాడు అని వాక్యం సెలవిచ్చింది.